ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో టీ20 మ్యాచ్లు అలాగే వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా జట్టు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 240 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంతేకాదు ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మాత్రమే రాణించాడు. సెంచరీతో దుమ్ము లేపాడు. ఆడ రెండవ రోజులో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 240 పరుగులు చేసింది. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా గాయపడ్డాడు. దీంతో తన గ్రౌండ్ను కూడా వీడాడు. తరుణంలో బౌమా కెప్టెన్షిప్పై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ గిబ్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతను కెప్టెన్గా కాదు, అసలు ఆటగాడిగా కూడా పనికిరాడని ఫైర్ అయ్యాడు. అతనికి ఫిట్నెస్ లేకపోయినా ఎలా అవకాశాలు ఇస్తున్నారని మండిపడ్డాడు. ఫిట్నెస్ ట్రైనర్ సుక్రీ కండ్రాడ్ ఆటగాళ్ల ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టడం లేదని విరుచుకుపడ్డాడు. ఇలాంటి ఆటగాళ్లను మ్యాచ్ ఆడించడం హాస్యాస్పదమని గిబ్స్ విరుచుకుపడ్డాడు. అయితే గిబ్స్ వ్యాఖ్యలపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.